అందరికీ హాయ్ అండి. ముందు వీడియోలో మీకు నేను రొయ్యలు ఇంకా కొన్ని రకాల చేపలను చూపించాను. అయితే అన్నీ ఒకే వీడియోలో పెట్టడము అవ్వటం లేదు. ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉండటం చేత మనకి కంటిన్యూషన్గా ఈ వీడియో పెడుతున్నాను. నేను ముందు వీడియోలో చెప్పినట్లు అన్ని బోట్స్ వద్దకు వెళ్ళి వారు ఏమేమి చేపలు తీసుకుని వచ్చారో చూద్దాము. ఒక బోట్ వస్తుంది, చూసేయండి. ఈ విధంగా బోటు ఒడ్డుకు చేరుకోగానే ట్రాక్టర్ సాయంతో బోటును ఇంకా కొంచెం ముందుకు లాగుతారు. ఇది ఇంజిన్ బోటు. దీనిపై 6 వేటకు వెళ్ళాలి. ఒక్కోసారి 2 బోట్లు కలిపి కూడా వేట చేస్తారు. కదుర్ల వేట అనేది 2 బోట్లను ఉపయోగించి వేట చేస్తారు. అలాంటప్పుడు 2 బోట్లలోని వ్యక్తులను ఒకే బోటుపై ఒడ్డుకి చేరుకొని ఒక బోటును యాంకర్ వేసి సముద్రం లోపల విడిచిపెడతారు. యాంకర్ వేసి సముద్రం లోపల ఉంచడం వల్ల నెక్స్ట్ డే వేటకి వాళ్ళకి కొంచెం సులభం అవుతుంది. ఇప్పుడైతే ఏం అలా ఉంచలేదు, ఎందుకంటే కొంచెం క్లైమేట్ కొంచెం బాగోకపోవడం వల్ల ఫిషింగ్ కి వెళ్ళిన అన్ని బోట్స్ కూడా ఒడ్డుకి చేరుకుంటున్నాయి. వీడియోలోకి వద్దాము. ఇప్పుడు మత్స్యకారులు బోటు ఒడ్డుకి చేరుకుంది. ఈ విధంగా వారు వేట చేసి తెచ్చిన చేపలను బేరకత్తుల ముందు పెడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపలను గుర్రంపార్లు అంటారు. గుర్రంపార్లు నార్మల్ డేస్ లో కేజీ వచ్చేసి 200 నుంచి 250 రూపాయల వరకు ఉంటుంది. చేపల రేటు కొంచెము ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఆ 5 గుర్రం పారను 1100 రూపాయలకైతే ఇచ్చారు. ఇందులో ఇంకా పసుపార్లు, కిచ్చులు అనే చేపలు కూడా ఉన్నాయి. పసుపాలను జత వచ్చేసి 300 రూపాయలకైతే తీసుకున్నారు. ఇవి పసుపార్లు మొత్తము 7 జతలు. ఇంకా ఇందులో కిచ్చులు చేప కూడా ఉన్నాయి. చేపల రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల బేరకత్తులు కొన్ని చేపలు అంటే చిన్నగా ఉన్న చేపలను మాత్రమే తీసుకుంటున్నారు. పెద్దగా ఉన్న చేపలు, కొంచెము రేటు ఎక్కువగా ఉన్న చేపలని షెడ్కైతే ఇప్పుడు మత్స్యకారులు వాటన్నింటినీ తీసుకుని వెళ్తున్నారు. షెడ్లో కొన్ని చేపలను కేజీల లెక్క ఇస్తారు, కొన్ని చేపలను పనాల లెక్క ఇస్తారు, కొన్ని చేపలు జతల లెక్క ఇస్తారు. వాళ్ళ కన్వీనియంట్ బట్టి షావుకారు తీసుకుంటారు. మీరు సముద్రం వైపు కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి. క్లైమేట్ కొంచెం బాగోలేకపోవడం వల్ల కెరటాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల బోట్స్ అన్ని అక్కడ వెయిట్ చేస్తున్నాయి కెరటాలు తగ్గినాక రావటానికి. ఇప్పుడు ఒడ్డున ఉన్న వేరొక బోటుకి అయితే వచ్చేసాము. దీనిని పెదమట్ట అని అంటారు. వీళ్ళకి ఎక్కువగా పసుపార్లు పడ్డాయి. నేను సముద్రం ఒడ్డున మీకు చేపలను చూపిస్తున్నాను, దాంతో పాటు రేటును కూడా చెప్తున్నాను. అయితే మార్కెట్లో దీని రేటు ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎవరు రిప్లై ఇవ్వటం లేదు. ఇందుకు సముద్రం ఒడ్డున కొంచెం తక్కువ రేటుకు వస్తాయి అంటున్నారా, లేకపోతే మార్కెట్లో తక్కువగా దొరుకుతున్నాయి అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మార్కెట్లో కంటే సముద్రం ఒడ్డునే కొంచెం రేటు ఎక్కువగా ఉందా? ఎందుకంటే తాజా చేపలు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి రేటు కొంచెం ఎక్కువగా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా మత్స్యకారుల కష్టానికి ఎంత అమౌంట్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. మత్స్యకారులు ఎక్కువగా సముద్రం లోపల వేట చేస్తూ గడుపుతూ ఉండటం వల్ల వాళ్ళ ఐస్ పై కొంత ఎఫెక్ట్ అవుతుంది. సో నార్మల్ గా మత్స్యకారులకి 50 years కి పెన్షన్ అనేది వస్తుంది. వీళ్ళని నేను ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాను, మీరు లైఫ్ జాకెట్ ని యూజ్ చేయొచ్చు కదా అని. వాళ్ళ ఆన్సర్ ఏంటంటే వాటితో మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము ఎంత దూరం నుంచి అయినా ఈత చేసుకుంటూ ఒడ్డుకి చేరుకుంటాము అని చెప్తూ ఉంటారు. స్విమ్మింగ్ చేయడం అంటే వాళ్ళకి బాగా ఇష్టం అంట. ఇలా ఒక్కొక్కసారి బోట్ నుంచి కిందకి దూకి మరీ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అట్లుంటది మరి మత్స్యకారులతో. ఇంతకీ మన వీడియో మీకు ఎలా అనిపించింది? బాయ్.